తెలుగు సినిమా చరిత్రలో సీతమ్మ అని పిలిపించుకున్న ఒకే ఒక్క నటి ఆమె అంజలీదేవి. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అంజనమ్మగా జన్మించిన ఆమెకు దర్శకుడు సి. పుల్లయ్య అంజలీదేవి అనే పేరు పెట్టారు. 1947లో వచ్చిన గొల్లభామ సినిమాతో స్టార్గా ఎదిగిన ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 350కి పైగా సినిమాల్లో నటించారు. 1963లో విడుదలైన లవకుశ చిత్రంలో సీత పాత్ర పోషించి కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో నిజమైన సీతమ్మగా నిలిచిపోయారు. నటిగా మాత్రమే కాదు, భర్త సంగీత దర్శకుడు పి. ఆదినారాయణరావుతో కలిసి అంజలి పిక్చర్స్ నిర్మాణ సంస్థ స్థాపించి విజయవంతమైన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 1995లో తెలుగు సినిమాకు చేసిన సేవలకు గాను ఆమెకు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2014 జనవరి 13న ఆమె ఈ లోకాన్ని విడిచిపోయినా తెలుగు సినిమా ఉన్నంతకాలం సీతమ్మగా అంజలీదేవి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన మరియు అరుదైన సినిమా విశేషాల కోసం ఫ్యాక్ట్ ఫోకస్ని ఫాలో చేయండి.